అపోస్తలుడైన పౌలు ఎవరి దగ్గర బలవంతుడయ్యాడంటే దేవుని దగ్గర బలవంతుడయ్యాడు. దేవుని దగ్గర ఏముంది అంటే మనలో తన యొక్క కృప ధారాళంగా ఇచ్చే శక్తి ఉంది. అపోస్తలుడైన పౌలుకు ఒక మాట చెప్తాడు, నా కృప నీకు చాలును అన్నాడు. ఎందుకు అన్నాడంటే అంత విస్తారంగా దేవుని యందు నమ్మకంతో విశ్వాసంతో చనిపోయే స్టేజ్ లో కూడా దేవుని యందు నమ్మకం కలిగి ఉన్నాడు. నేటి దినాల్లో జీవిస్తున్న మనము కూడా ఎలాంటి స్థితిలో ఉండాలంటే నమ్మకస్తులమై ఉండాలి. అందుకని తిమోతిని ఏర్పాటు చేసుకుంటున్నప్పుడు తిమోతికి చెప్తున్నాడు, తిమోతి, లోకంలో ఉన్న బలహీనతలు నీ మీదకి వచ్చినప్పుడు యేసు క్రీస్తు కృపలో నువ్వు బలవంతుడు అవ్వాలని చెప్తాడు. నువ్వు బలవంతుడు అవ్వాలంటే దేవుని యొక్క కృప నీతో సహవాసం చేయాలి. దేవుని యొక్క కృప నీ మీదకి మెండుగా రావాలి. అందుకని తిమోతిని చాలా విషయాలు హెచ్చరికలు చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు. ఈ లోకం నీకు వైరం కనుక దాంతో స్నేహం కూడా చేయొద్దని చెప్తాడు. ఇలాంటి స్థితిలో మనం ఉండకూడదు. ఇదిగో పాపము నీ ఎద్దకు వచ్చినప్పుడు దాని మీద నువ్వు పారిపోవాలి తప్ప దానితో నీవు స్నేహం చేయకూడదు. నీ అభినేశ్వరుడు నీ కోరికను తీసుకువస్తే దాని విషయంలో కూడా పారిపోవాలని అపోస్తలుడైన పౌలు తిమోతికి చాలా అద్భుతంగా చెప్తాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఏం చెప్తున్నాడు? క్రీస్తు యేసులో మనల్ని ఆయన కృప చేత బలవంతులు కమ్మన్నాడు. ఈరోజు మనము కూడా క్రీస్తు యేసులో ఎప్పుడైతే బలవంతులు అవుతామో నిజముగా మన జీవితంలో ఆయన బలం ఏంటో మనం చూడగలుగుతాం.